ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలతో భేటీ కానున్నారు. కీలక శాఖల పురోగతిపై సమావేశంలో చర్చించనున్నారు. టూరిజం, వ్యవసాయం, సర్వీస్ సెక్టార్పై సమీక్ష జరపనున్నారు. రాబోయే 3 నెలల్లో ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అంశాలపై చర్చించనున్నారు. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలతో భేటీ కానున్నారు. కీలక శాఖల పురోగతిపై సమావేశంలో చర్చించనున్నారు. టూరిజం, వ్యవసాయం, సర్వీస్ సెక్టార్పై సమీక్ష జరపనున్నారు. రాబోయే 3 నెలల్లో ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అంశాలపై చర్చించనున్నారు. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలతో భేటీ కానున్నారు. కీలక శాఖల పురోగతిపై సమావేశంలో చర్చించనున్నారు. టూరిజం, వ్యవసాయం, సర్వీస్ సెక్టార్పై సమీక్ష జరపనున్నారు. రాబోయే 3 నెలల్లో ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అంశాలపై చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్, ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు అన్ని శాఖల కార్యదర్శులు, మంత్రులు అలాగే హెచ్ఓడీలతో భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏదైతే ఏపీ సచివాలయం 5వ బ్లాక్ లో అయితే కనుక మంత్రులు, అదేవిధంగా అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలతో అయితే కనుక కీలకమైనటువంటి సమావేశం అనేది కూడా మధ్యాహ్నం 2:30 గంటలకైతే నిర్వహించనున్నారు. ఈ యొక్క సమావేశంలో భాగంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి పురోగతి కావచ్చు, అదేవిధంగా ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక టూరిజం, వ్యవసాయ శాఖలపై అయితే కనుక ప్రత్యక్ష సమీక్ష అనేది కూడా నిర్వహించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఒక పక్క రాబోయే 3 నెలల పురోగతి ఏ విధంగా ఉండబోతుంది, జీడిపిలో రాష్ట్ర జీడిపి ఏ విధంగా మెరుగుపడింది అన్న దానిపై అయితే కనుక ఈ యొక్క సమావేశం అనేది కూడా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులు గత 2 సంవత్సరాల్లో ఏ విధంగా గ్రౌండ్ అయ్యాయి, అదేవిధంగా రీసెంట్ గా ఏ విధంగా ఉన్నాయి, రాబోయే 3 నెలల్లో ఏ విధంగా ఉండబోతుంది అయితే కనుక పూర్తి స్థాయిలో అన్ని శాఖల సెక్రటరీలతో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు వివరాలన్నీ అడిగి తెలుసుకోనున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కూడా ఈ యొక్క సంబంధించినటువంటి అంశాలన్నింటిపై కూడా పూర్తి స్థాయిలో వివరాలన్నీ సీఎం చంద్రబాబు నాయుడు అడిగి తెలుసుకోనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఇక రాష్ట్రంలో సంబంధించినటువంటి ఇటు కేంద్ర రాష్ట్ర సత్సంబంధాలతో పాటు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో పీపీపీ మోడల్ విధానంలో ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి అన్న దానిపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక రాబోయే 3 నెలలకు సంబంధించినటువంటి లక్ష్యాలు అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు కావచ్చు, అదేవిధంగా ఇటు సెక్రటరీలకి, హెచ్ఓడీలకి అయితే దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. సుదీర్ఘంగా ఈ యొక్క సాగబోయేటువంటి ఈ యొక్క సమావేశం భాగంగా సాయంత్రం అయితే కనుక పోలవరాన్ని ఒక టూరిజం హబ్ గా తీర్చిదిద్దే పరిస్థితులు అయితే కనబడుతున్నట్టు కూడా సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే పోలవరం వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈలోపే ఇటు పోలవరం అనేది పూర్తి చేసి పూర్తి స్థాయిలో అయితే కనుక రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా అయితే కనుక ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి నేపథ్యంలోనే ఇక పోలవరం పరిసర ప్రాంతాలను సైతం కూడా ఒక టూరిజం హబ్ గా తీర్చిదిద్దితే మాత్రం ప్రభుత్వానికి ఒక ఆదాయ వనరుగా అయితే మారే అవకాశాలు ఉన్నట్టు కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి సమీక్ష అనేది కూడా సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు, పెట్టుబడులు రాబోతున్నటువంటి అంశాలు కావచ్చు, క్షేత్రస్థాయిలోకి ఏ విధంగా వెళ్తున్నాయి, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి, ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి పీజీఆర్ఎస్ సంబంధించినటువంటి అంశాలు, సమస్యల పరిష్కారాలు, అదేవిధంగా ఏదైతే రెవెన్యూలో ఉన్నటువంటి అంశాలపై కూడా క్షుణ్ణంగా అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకి అదేవిధంగా అధికారులతోటి దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.